నమస్తే రైతు సోదరులకు. మనం దేవనకొండ మండలం పుట్కలమరి గ్రామంలో ఉన్నటువంటి రైతు పొలంలోకి ఎటర్నా క్రాప్ సైన్స్ వారిది లలిత చిక్కుడు రకం చూడడానికి వచ్చాము. రైతు వచ్చేసి అక్కడ ఆ సైడ్లో ఉన్నాడు. జూమ్ తీసుకెళ్తుందిగా కోరుతున్నాను. రెండో విషయం వచ్చి ఆయన తోటలోన గౌడు, ఆయన పేరు చూడండి ఈ విధంగా ఉందో. పైదాకా చిక్కడికి కాపుంది. అదేవిధంగా తెగులు విషయానికి వచ్చేస్తే పూర్తిగా తట్టుకుంటుందని రైతు మాటలోనే ఇందాక విన్నాం మనము. సైజు చూడండి, ఒక కాయలోన స్ట్రక్చర్ కూడా చూడండి. దీని కాయ యొక్క స్ట్రక్చరు, ఈ కాయలోన దీన్ని ఒలిస్తే 5 నుంచి 6 గింజలు ఉంటాయి. అంటే రైతుకు దిగుబడితో పాటు తూకం వస్తుంది. అంటే మార్కెట్లోన పోయినప్పుడు వ్యాపారస్తులు వీళ్ళు ఏంటంటే తొందరగా కొనేస్తారు. రెండోది, మార్కెట్లోన అధిక ధర పలకడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది ఖరీఫ్ రబీలో వేసుకోవడానికి అనుకూలం ఈ పంట. కొన్ని ఏరియాలో పొద చిక్కుడు అంటారు, కొన్ని ఏరియాలో తీగ చిక్కుడు అంటారు. ఈ పూత కలర్ వచ్చేసి పల్పుల్ కలరు. ఈ యొక్క రకము చిక్కుడు వేసుకోవడం వల్ల, ఎందుకంటే మేలో కానీ ఏప్రిల్ కానీ మేలో కానీ జూన్లో కానీ సాగు చేస్తే రైతులకి గిట్టుబాటు ధర వచ్చే అవకాశము ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మార్కెట్లోన మనకి 10 కిలోలు 11 కిలోలు వచ్చి బస్తా వచ్చేసి 600 నుంచి 650 రూపాయలు ధర పోతుంది. అందుకోసము ప్రతి రైతు ఈ ఏప్రిల్ మే జూన్ ఈ నెలల్లోన సాగు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చే అవకాశము చాలా ఎక్కువ ఉంది. ప్రతి ఒక్క రైతు ఈ రకము చిక్కుడు వేసుకోవడం వల్ల అధిక లాభాలతో పొందవలసిందిగా కోరుచున్నాను. ఇది లాభాలు రావాలంటే ఈ యొక్క కాయ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే ఎటర్నా క్రాప్ సైన్స్ వారిది లలితనే వేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను.